మేడం మీరు అర్జెంట్గా ఇంటికి రావాలి. అన్నకి బ్యాక్ పెయిన్ వచ్చింది. అలాగా? నేను 5 minutes లో వస్తున్నాను, మీరు అడిగి ఉండండి. పద పద. ఏమైంది? బ్యాక్ పెయిన్, వెనకాల నరం ఎక్కడో లాగ్ అయిపోయి ఉంటుంది. ఏం చేశారైనా? ఏం చెయ్యకే, చేయాల్సిన వయసులో చెయ్యకపోతే ఇలాగ ఎక్కడో పట్టేస్తుంది. ఇల్లు చాలా బాగుంది. అక్కడ నరం బాలేదండి. సారీ సారీ. అఖిల్, what happened? Are you okay? Yeah, I'm okay. Suddenly ఏమైంది? Thanks for coming here. Yeah, of course it's okay, but sister help చేయండి. ఎందుకమ్మా, ఆవిడ పట్టుకుంటది కదా. పాపం ఆవిడేదో ఎంబీబీఎస్ చదివింది. బస్ మీరు బెడ్ మీద కూర్చోండి. ఎక్కడ పట్టుకోవాలో వారికి బాగా తెలుసు. మనకి ఓకే. ఇది ఎలా జరిగింది? వంగున్నారా? లేదు. సడన్ గా వెనక్కి తిరిగారా? కింద మీద పడ్డారా? కింద మీద పడ్డానికి ఎవరైనా ఉండాలి కదా. సిస్టర్ ప్లీజ్ హెల్ప్. అయ్యో ఏమైంది సడన్ గా? ఓకే నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను. అతను చెక్ సిస్టర్ ఆయనకి ఇదివరకు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చిందా? ఇద్దరికి ఇదే ఫస్ట్ టైం. ఎక్కడండి? అరే ఏంటి కాళ్ళు పట్టుకుంటున్నావు? కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. నొప్పిగా ఉందా? ఇప్పుడు ఏం తేడా లేదు, ఏం లావలేదు. పైకి రా. ఇప్పుడు రా, పైకి రమ్మంటే. నెక్ దగ్గర కొన్ని నర్వ్స్ ఉంటాయి, అక్కడ ట్రై చేద్దాం. ఎందుకుండో ఏవో ఉండే ఉంటాయి. నెప్పుడుతో చెప్పండి. ఓకే. నెప్పుడుతోందా? బెటర్ బెటర్. ఇక్కడ నెప్పుడుతోందా? మా కాలేజీలో ఎవరిని నేర్పిలేదే. ఏంటి మీరు మెడిసిన్ చేశారా? అప్పుడు మా సిలబస్ వేరు. మీకేం చెప్పారు? మాకు చెప్పిన ప్రెజర్ పాయింట్స్ అన్ని వేరే ఉన్నాయిలే. ఏంటివి? నేర్పిమంటావా? ఓకే, జస్ట్ రిలాక్స్. ఇక్కడ నొక్కితే ఎక్కడో ఆన్ అవుతుంది. సీత లేక చంద్రగారు చేసిన సాయం వల్ల నాన్నగారిని జైలు నుంచి విడిపించుకున్నాను. చెల్లి మెడికల్ కాలేజ్ ఫీజు కూడా కట్టేశాను. నా అప్పులన్నీ కూడా తీరిపోయాయి. అమ్మ చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని చేసిన చంద్రగారికి మనం ఏదో ఒకటి చేయాలి. డాక్టర్ గారు కూడా చంద్రగారిని ఏదో విధంగా స్పందింప చేస్తే తప్పకుండా నడుస్తుంది అంటున్నారు. అది మనమే చేయాలి. చంద్రగారిని ఎలాగైనా సరే నడిపించాలి. హెల్ప్ చేస్తావా? థ్యాంక్ యూ. నేను కాలేజీకి రాను. ఎందుకు రావు? వాడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను రాను. అంటే నువ్వు అతన్ని లవ్ చేస్తున్నావా? నేను చెప్పానా? అర్థమైందిలే. పదండ్రా, మంచి చాయ్ తాగుదాం. పదన్నా. ఏందిరా అంజలిని లవ్ చేసింది నువ్వేనా? ఏంటి లవ్ లెటర్ పంపించిందా? ఏంటి మాస్ వస్తాడని భయపడుతున్నావా? వాడికి రాడు. మా అన్నయ్యకి చెప్పేశా. ఈ పాటికే వాడి కాళ్ళు చేతులు ఇరక్కొట్టేసి ఉంటారు. ఏంటి నువ్వు చెప్పేది? అసలే మీ అన్నయ్య పెద్ద రౌడీ. నాకు ఈ గొడవలన్నీ నచ్చావు. వెంటనే ఫోన్ చేసి వద్దని చెప్పు. అయ్యయ్యో ఏమైంది? మా అన్నయ్య మాస్ని కొట్టి తీసుకొచ్చేసాడే. అయ్యో మా అన్నయ్య కింద పడ్డాడేంటి? నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళని దుమ్ము లేపకపోతే నేను మగాణ్ణి కాదు. అలాగే ప్రేమించిన అమ్మాయి కోరిక తీర్చకపోయినా నేను మగాణ్ణి కాదు. ఇప్పుడు నీకేంటి? నేను దెబ్బలు తినాలి, నాకు బ్లడ్ రావాలి, అంతే కదా? నీకు కావాల్సింది నేను దెబ్బలు తినడం, నాకు రక్తం రావడం. హ్యాపీ?
ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో. I love you. I love you. I love you. అతనికి ఎలా ఉంది? వెయిట్ చేయండి. ఇంత రాత్రి అయిందే, పొద్దున్న చూద్దాం. ఇంటి దగ్గర మీ తాతయ్య అమ్మమ్మ కంగారు పడుతూ ఉంటారు. పద పోదాం. అతనికి ఏ ప్రమాదం లేదని తెలిసే వరకు నేను ఇంటికి వెళ్ళాను. ఇప్పటికే చాలా లేట్ అయిందే. డాక్టర్, అతనికేం పర్వాలేదు, బాగానే ఉన్నాడు. రేపు ఉదయాన్నే మీరు వచ్చి చూడొచ్చు. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్. నడు రోడ్డు మీద ఎవడో ముద్దు పెట్టుకుంటావా? ఏమిటా చూపు? నాకెలా తెలిసిందనా? వాడు చూశాడు. క్షమించండి తాతయ్య. మీరేం చేసినా సరే నేను అతన్ని ప్రేమించాను. అతన్ని పెళ్లి చేసుకుంటాను. రాఘవ, రాఘవి. డ్రెస్ చాలా బాగుంది. వదినిచ్చిందిరా. వదినా వదినని. ఆగు, అన్నయ్య వస్తున్నాడు కదా. వెల్కమ్. పైకి వెళ్దాం అంజలి. ఉన్నానయ్య. అమ్మా చెప్పాను కదా, బాగుందా? అంజలి మాస్. నేను చాలా అదృష్టవంతురాల్ని. దేనికి? పేరు పెట్టే అదృష్టం తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. కానీ ప్రియురాలిగా తన ప్రేమికుడికి పేరు పెట్టే అదృష్టం నాకు దక్కింది. ఈ రోజు నుండి నీ పేరు గణేష్. నాకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ గణేష్తో చెప్పుకుంటాను. ఈ రోజు నుంచి ఈ గణేష్తో చెప్తాను. ఇక్కడ నుంచి ఈ స్టైల్స్ వద్దు. నమస్తే గణేష్ అన్నయ్య. రే విన్నావా? అంజలి ఆది అని. నేను చెప్తా. నేను గణేష్ అన్నయ్య తమ్ముణ్ణి. మీ అన్నయ్యకి నేను పెట్టిన పేరు బాగుందా? పేరు బాగుంది, మీ ఇద్దరు పేరు బాగుంది. కానీ నువ్వు మా అన్నయ్య లవ్ చేయడమే బాలా. అంటే బాగా లేట్ అయింది కదా, పెళ్లి మాత్రం చదువు అయిపోయిన చేసుకోవాలి. ఇంకా 1 year ఆగాల? కుదరదు, రేపే పెళ్లి. రేపే పెళ్ళా? కుదరదమ్మా. అందరి లవర్స్ లాగా మనం ఎంజాయ్ చేయాలి. బైక్ మీద తిరగాలి, సినిమాలు చూడాలి, ఒకే ఐస్ క్రీమ్ ఇద్దరం తినాలి, ఇంకా ఎన్నెన్నో చేయాలి. ఏంట్రా చెప్పు. వదిన సరదాగానే ఉంటదిలే అన్నయ్య. ఓహో, నేను సీరియస్ గానే చెప్తున్నాను. నీకున్న ఆశ నాకు మాత్రం ఉండదా? నీ గురించి నేను తెలుసుకున్నాను. నా గురించి నువ్వు చాలా తెలుసుకోవాలి. మాది వైజాగ్. మా నాన్న పేరు సత్య. అభి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఎలా ఉంది? స్లోన్ అండ్ కర్టిస్ అని అమెరికాలో పెద్ద యాడ్ ఏజెన్సీ. వాళ్ళ ఆఫీస్ ప్లాన్ ఇది. ప్లాన్ కూడా కాపీయేనా? ఏ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయాలన్నా పబ్లిసిటీ కోసం బాంబే దాకా వెళ్ళక్కర్లేదు, మనమే డిజైన్ చేసి ఇస్తాం. ఇప్పుడు మనకున్నది చాలవట్రా.
ఇది నా కోసం కాదు నాన్న, అభి కోసం. ఈ కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మనమే తీసుకుంటున్నాం. ఇక్కడ దీనికేమైంది? మహేశ్వరి, బాబు రూమ్లో మార్కర్ పెన్ ఉంది, కొంచెం తీసుకురామ్మా. అలాగే ఆంటీ. థ్యాంక్ యూ. రారా రా. ఇదిగో ఇదే నీ ఆఫీస్, ఇది నీ క్యాబిన్. ఇక్కడ కాపీ రైటర్స్ ఉంటారు. ఇది క్రియేటివ్ డైరెక్టర్స్ రూమ్. ఇది బోర్డు మీటింగ్ కోసం హాల్. ఇవి 2 రెస్ట్ రూమ్స్. ఈ ఏరియా అంతా ఎవరన్నా కలవడానికి వస్తే ఇది రిసెప్షన్. ఏమంటావు నాన్న? ఐ థింక్ దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్. వాట్ డు యు సే? బాగుందిరా. బాగుందండి. అయితే ఈ ప్లాన్ ఓకే కదా, ప్రొసీడ్ అయిపోదామా? మహేశ్వరి, అందరికీ కొంచెం కాఫీ తీసుకురామా. అలాగే మోయ్యా. మరి ఇదేంటండి? అర్జెంట్ గా ఫోటో సెషన్స్ అవి చేయాల్సి వస్తే ఇది స్టూడియో అనమాట. ఓకే, యు లైక్ ఇట్? బాగుంది. మంచిని తాగొస్తా. ఏనా ఓకేనా? మళ్ళీ ప్లీజ్ అభి వదిలు, ఎవరైనా చూస్తా. అభి దీనికి బడ్జెట్ ఎంత అవుతుంది? ఎంత? ఓ 50 lakhs అవుతుందన్న. రేయ్, రేపు నువ్వు ఒకసారి హైదరాబాద్ వచ్చి పేపర్ సైన్ చేయాలి. రేపా? కుదరదు, నాకు చాలా పనులు ఉన్నాయి. ఒకసారి వెళ్ళరా నాన్న, గొడవ చేస్తున్నాడు కదా. సరే తాతయ్య, వెళ్తాలే. దాట్స్ గుడ్. మెల్లిగా చెప్తే వింటాడు. తీసుకో. నువ్వు కాఫీ తాగటం ఎప్పుడు మొదలెట్టావురా?